ఈ టైంలో ఇంత చేస్తున్న ఆదికి ఎవరి మీద పర్సనల్గా గొడవలు రాలేదా? నాకు అస్సలు అలాంటి ఇష్యూలు ఏమన్నా ఉన్నా నేను బేసిక్గా ఆ గొడవలు అనే వాటిని ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎవరితో అయినా ఒక చిన్న ఇష్యూ అయినా ఆ తర్వాత రోజు లేకపోతే ఆ రోజు సాయంత్రానికో మ్యాక్సిమం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, జబర్దస్త్ అనే పేరు వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి ఆది అంటేనే జబర్దస్త్ అనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఉంది అఫ్ కోర్స్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటారు, కాదంటారా నేను చెప్పేది? ఆ ముగ్గురు పేర్లు కూడా వస్తుంది తప్పని. ఆది ఆది అలా ఫేడ్ అవుట్ అవగానే నెక్స్ట్ ఫేజ్లోకి వచ్చేళ్ళకి మరో ముగ్గురు, గెటప్ సీను, రామ్ ప్రసాద్, సుధీర్. వీళ్ళ ముగ్గురితో ఎలా ఉంటుంది మీ ప్రయాణం? నాకు చాలా క్లోజ్ అన్న ముగ్గురు. నేను ముగ్గురితో చాలా ట్రావెల్ అయ్యాం. మేమందరం ఒకే చోట కలిసి పార్టీలు చేసుకున్నాయి కానీ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకున్నాయి కానీ చాలా ఉన్నాయి. చాలా మంచి ఫ్రెండ్స్ నాకైతే. నేను యాక్చువల్గా ముగ్గురిని అన్న అని పిలుస్తా. నాకు బాగా క్లోజ్ అనమాట. ఇప్పుడైతే ఇంకా రామ్ ప్రసాద్ అన్న నేనైతే ఇంకా బాగా క్లోజ్. శ్రీదేవి డ్రామా కంపెనీ త్రూ మేమిద్దరం ఇంకా బాగా క్లోజ్ అయ్యాం. కానీ మీలో మీకు అసలు గొడవలే రావా? అస్సలు ఎప్పుడు లేదన్న. నేను వాళ్ళ స్కిట్ జరిగేటప్పుడు నేను వాళ్ళ దాంట్లో చేసిన స్కిట్లు ఉన్నాయి, వాళ్ళు నా దాంట్లో చేసిన స్కిట్లు ఉన్నాయి. పరస్పరం మనకు ఆ స్కిట్కి అవసరం ఉంది అనుకుంటే మేమందరం కలిసి చేసిన స్కిట్లు చాలా ఉన్నాయి. ఈవెన్ డీలో నేను సుధీర్ కాంబినేషన్లో రెండు సీజన్లు కూడా చేసాం. చాలా బాగా, అంటే స్టిల్ ఇప్పటికీ ఆ రీల్సే వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్ స్కిట్స్ చేసాం. ఇంకా శ్రీనన్న నేను కాంబినేషన్లో ఒక షో చేసాం, సినిమా చూపిస్తాం మామ. ఇప్పుడు రామ్ ప్రసాద్ బ్రదరు నేను ఇద్దరం శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాం. అలా వాళ్ళతో నాకు విడివిడిగా కూడా వాళ్ళు నాతో కలిసి చేసిన షోలు ఉన్నాయి. ఇలా ముగ్గురులో హూ ఇస్ ద టాలెంట్ పరంగా లెక్కేస్తే ముగ్గురులో అసలు ఎవరెవరిలో ఏం టాలెంట్ అధికంగా మీకు ఇష్టం? ఒక్కొక్కటి ఉందన్న స్పెషల్ టాలెంట్. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు. ఇప్పుడు రామ్ ప్రసాద్ అన్న తీసుకుంటే మనోడు రైటర్ కమ్ నాలాగా రైటర్ కమ్ ఇది కాబట్టి ఎంత కాదనుకున్నా వాళ్ళ సక్సెస్ లో ఇతని పాత్ర కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు ఆలోచించి చెప్పు మళ్ళీ కంపల్సరీ. నేను షూర్ షాట్ వాళ్ళ ముందైనా చెప్పేస్తా. వాళ్ళ ముగ్గురు సక్సెస్ లో రామ్ ప్రసాద్ అనే అతనిది కొంచెం ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకంటే మనోడు ఇప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు రాయాలి, మళ్ళీ సుధీర్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కౌంటర్స్ రాస్తే సరిపోద్ది, మళ్ళీ గెటప్ సీన్ అన్న బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డ్రామా రాయాలి, మళ్ళీ మనోడికి తగ్గట్టు అది ఒక ఫ్లో. ఇప్పుడు నాది ఉందంటే నాది వన్ సైడ్ వారు. అసలు మర్చిపోయా నేను, నువ్వు ఆ సెలెక్ట్ చేసుకునే ఆ పర్సన్స్ నీ పక్కన ఉన్నవాళ్ళు నేను అనుకుంటాను ఒక్కోసారి వాళ్ళు కూడా చాలా హిలేరియస్. నువ్వెంత చేస్తావో, నీ డైలాగులు ఎంత బాగుంటాయో, వాళ్ళ రియాక్షన్స్. ఎస్పెషల్లీ నాకు ఆయన పేరు రైజింగ్ రాజు. వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చే వాళ్ళని, వాళ్ళు ఏంటి అసలుకి? నాకు ఎప్పుడైతే నేను అభియాన దాంట్లో సెకండ్ కంటెస్టెంట్గా చేస్తున్నానో నాకు కొంత ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాగా చేసుకోరా తర్వాత నువ్వు టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఉంది అన్నప్పటి నుంచి నేను కొంచెం ఎతుకులాట ప్రారంభించాను, నాకు ఎవరెవరు కరెక్ట్ అవుతారని. అప్పుడు ఈయన రాజుగారు ఏమో చంటి అన్న టీంలో చేస్తూ ఉండేవాడు. నాకు కొంచెం ఆయన నాకు ఒక అలాంటి పర్సన్ కావాలి, ఇంకొకరు అట్లా వెతుక్కొని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. మీ అన్నీ కూడా విపరీతమైన సర్కాస్టిక్, విపరీతమైన సెటైరిక్ ఉంటుంది. అది ఇదంతా ఎక్కడి నుంచి చూసారు మీరు? నాకు త్రివిక్రమ్ గారు అతడు సినిమాలో బ్రహ్మానందం గారి ఎంట్రీ ఉంటుంది. అవును, వచ్చిన దగ్గర నుంచి ఉన్న 10 నిమిషాలు దడదలాడించి వెళ్ళిపోతాడు అంతే. నాకు ఆ ఫ్లో బాగా ఇష్టం. నాకు అదే ఇన్స్పిరేషన్. మనకిచ్చే టైం స్కిట్ టైం 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు నేను ఎందుకు ఏదో కథ చెప్పాలి, ఏదో డ్రామా చెయ్యాలి, ఎందుకు ఇవన్నీ? నాకు 10 నిమిషాలు ఇచ్చారు, నేను దడదలాడించి వెళ్ళిపోతాను. అక్కడున్న అట్మాస్ఫియర్ ప్రతి ఒక్కదాన్ని వాడతావు. రోజా గారు, నాగబాబు గారు, అనసూయ గారు, ఆ ఉన్న మీ కంటెస్టెంట్లు, నువ్వు చెప్పాలనుకున్న 5 నిమిషాల కంటెంట్ అంతే. అంటే నీ దగ్గర ఇంత కంటెంట్ ఉంటే దాని చుట్టూ నువ్వు ఆ క్యారెక్టర్స్ నల్లుకొని అంతే ఆ రోజుకి అది అనగానే మేడం మిమ్మల్ని కదండి అని చేసేస్తావు. ఈ గొడవలో ఇప్పుడు మీకు చాలామంది గొడవలు పడుతుంటారు, చాలా పెద్ద గొడవలే పడుతున్నారు. నేను చూసా కూడా. ఎందుకంటే చాలామంది, ఒక అతను ఫిష్ వండుతాడు, అతని పేరు ఆర్పి. ఈవెన్ ఆర్పి అన్న
నాకేమి అసలు ఎప్పుడు పర్సనల్ ఇష్యూస్ లేవండి. ఎందుకంటే నేను అభి అన్న దగ్గర వర్క్ చేసేటప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళలో ఆర్పి అన్న అనేవాడు మొదటివాడు. చాలా బాగా ఎంకరేజ్ చేశాడు నన్ను. అరే నువ్వు టీం లీడర్ అవ్వాలరా, నువ్వు నీ టాలెంట్ మామూలు టాలెంట్ కాదురా అని నన్ను ఫస్ట్ టైం బయట ఈవెంట్కి తీసుకెళ్ళింది కూడా అతనే. ఇప్పుడు మీరు ఇతనితో అదిరా అభి దగ్గర చేసినప్పుడు అసిస్టెంట్గా ఉండేవాళ్ళ పక్కన స్కిట్లో డైలాగ్ ఉండేదా? ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 15-20 స్కిట్లు నోడేలాగా ఎక్కడ నుంచోవడం దిగటం, ఒక వెనక ఉండడం, ఏదో ఒక పర్పస్ ఉండడం, నుంచోడం, ఏదో రకంగా వెనక ముందు కనిపించాలి. కనిపించి ఊళ్ళో కనిపిస్తున్నాను టెన్షన్ లేదు, అసలు ఏం చేస్తున్నారో నువ్వు అని చెప్పడానికైనా ఎక్కడొకక్కడ తగిలాడు అన్నట్టు ఉండేవాడు. ఆ తర్వాత చిన్నగా ఒక డైలాగ్ వాళ్ళు స్కిట్ జరుగుతున్నప్పుడు ఏదో నాకు అనిపించిన 2 అందించేవాడిని, అది ఎంజాయ్ చేసేవాళ్ళు. సరే ఈ డైలాగ్ నువ్వే చెప్పనేవాళ్ళు. అలా అది నాకు అర్థం కాదు. ఎక్కడొకక్కడ ఒక బ్రేక్ త్రూ వస్తుంది. పలానా స్కిట్ వల్ల ఆది సప్పని లేచాడు, ఆది అనే పేరు మారుమోగిపోయింది, అరే ఇటు పనికి వస్తాడని. ప్రజల సంగతి ప్రేక్షకుల సంగతి పక్కన పెడదాం, ముందు వీళ్ళు ఓన్ చేసుకునే ఒక ప్రక్రియ ఉంటుంది కదా. నీలో ఉన్న టాలెంట్ని ఫస్ట్ పసిగట్టింది ఎవరు? అమ్మ ఇటు కొట్టేస్తాడు రా అనుకుంది ఎవరు? ఏ స్కిట్ అది? అదే అన్న మనకి ఎప్పుడైతే అప్పుడు అభి అన్న, ఫనీ అన్న, జీవను, రాము ఇది ఆర్డర్ అన్న. ఆ లాస్ట్ నేను. ఈ ఆర్డర్లో రాము, జీవన్ అనే వాళ్ళిద్దరూ లేడీ గెటప్స్ వేస్తుండేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఫనీ అనే అతను బ్రేక్ ఇచ్చాడు. ఫనీ సినిమాల కోసం ఫనీ అన్న బ్రేక్ ఇవ్వడం వల్ల, వీళ్ళిద్దరూ లేడీ గెటప్లు వేయడం వల్ల, ఫనీ అన్న బ్రేక్ ఇవ్వడం వల్ల తెలియకుండా ఆ ప్లేస్ నాకు వచ్చింది, సెకండ్ ప్లేస్. ఎందుకంటే నేను ఆ డైలాగ్స్ లీడ్ ఇవ్వగలను కాబట్టి ప్రాపర్గా గుర్తుంచుకొని, అప్పటికి వీళ్ళు లేడీ గెటప్లు వేస్తున్నారు కాబట్టి అలా చేయడం వల్ల ఆ సెకండ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడో తెలియకుండా అభి అన్నది నాది కాంబినేషన్లో బాగా నడిచేదన్న. ఎప్పుడైతే నేను సెకండ్కి వచ్చానో అప్పటి నుంచి కొంచెం మంచి స్కిట్లు చాలా పడ్డాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు అనిపించింది ఇమీడియట్ గా టీమ్ లీడర్ అయిపోయాయి. ఇమీడియట్ పెద్ద సెకండ్ లీడ్ వచ్చిన 12 స్కిట్లకు టీమ్ లీడర్ అయిపోయాయి. 12 స్కిట్లు అంతే. అప్పుడు నీ రెమ్యునరేషన్ ఎంత? స్టార్టింగ్ లో తక్కువ అమౌంట్ అన్న. లేదు చెప్పాలి, నాకు తెలిసిన నెంబర్ అందుకని. లేదు అసలు అమౌంట్స్ అనేది అక్కడ రిలేటెడ్ అయినా ఇక్కడైనా మనం అంతే డిస్కస్ చేసుకోకూడదని. స్టార్టింగ్ లో తక్కువ ఉండేదన్న. నాకు ఆ రెమ్యునరేషన్ తెలిసి నేను షాక్ అయిపోయా. అది గొడ్డు చాకరీ చేస్తున్నారు కదా. లేదు నేను కూడా జర్నలిస్ట్నే, నాకు తెలుసు అక్కడ జరిగినాయి. అస్సలు అంటే మనకు ఆ టైంకి అయితే ఆ ఫీలింగ్ ఉండేది కాదన్న. ముందు ఏదో ఒకటి దొరికింది, అది చాలా ఎక్కువ అనే ఫీలింగ్లోనే ఉండేవాళ్ళం అన్న. వన్స్ నేను ఎదిగే కొద్దీ నా రెమ్యునరేషన్ నిజంగానే మిగతా అందరికంటే కూడా చాలా ఎక్కువ పెరిగిందన్న. నేను అది కూడా చెప్పగలను. అదే ఇంకా నెంబర్ 1 రెమ్యునరేటర్ మీరు. రెమ్యునరేషన్ పరంగా ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళతో పాటు అందరం ఒక లేదు ఆ బ్యాచ్ అందరికంటే కూడా నీకే ఫస్ట్ ఎక్కువ రెమ్యునరేషన్ అని నాకు తెలుసు. అది ఒక టైం అలా నడిచిందన్న. ఎందుకు దాన్ని ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు? అంటే జనరల్గా అక్కడ ఇంకా నా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా వస్తుంటారు కదా, నా తర్వాత చేసే బ్యాచ్ కూడా వస్తుంటారు. వాళ్ళెవరికి ఈ రెమ్యునరేషన్ అనేవి నేనేం చేశాను, నేనేం తీసుకున్నాను అనేవి అంటే వాళ్ళు ఇచ్చేది ఒక ఇది ఉంటుంది. నేను ఇది చెప్పడం వల్ల అది వేరేలాగా వెళ్ళిపోతుంది. ఓకే, అది అవసరం లేదు నిజంగా, నాకు కూడా అవసరం లేదు. నాకేదో నువ్వు ఇంత చేసావని చెప్పాలని తప్ప నాకు వేరే ఇబ్బంది పెట్టాలని అస్సలు లేదు. నా ఉద్దేశం నీకు అర్థమైంది. అయితే సారీ, ఇప్పుడు మీరు ఎందుకు మానేశారు జబర్దస్త్? అవునన్నా, నాకు లేదన్న జబర్దస్త్ చెయ్యాలంటే. కానీ ఇప్పుడు మీరు ఇంతకంటే నేను గమనించిన తర్వాత కూడా మీరు అసలు వాట్ ఈజ్ అది ఏం చేస్తున్నాడని ఒక రోజంతా కూర్చొని నీ మీద ఒక రీసెర్చ్ చేశాను. ఇప్పుడు కదా ఇంటర్వ్యూ కోసం కదా, ఒక 5-6 months బ్యాక్ చేసినప్పుడు ఇంత మంచి ప్లాట్ఫామ్ వదులుకొని ఎందుకు పోతున్నాడు అనుకున్నప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి, ఎవరి అనాలిసిస్లో వాళ్ళకుంటాయి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకుంటుంది. ఇలా చేస్తున్న టైంలో నేను ఆలోచించినప్పుడు వేరే మంచి దీనికంటే చాలా ఫార్ బెటర్ ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళారు. కానీ ఎందుకు ఇది రిజిస్టర్ అయినంత మీరు నిజంగా దీనికంటే అక్కడ చాలా బాగా కష్టపడుతున్నారు, దీనికంటే ఇంకా మోర్ ఎనర్జీగా మోర్ క్వాలిటీగా వర్క్ చేస్తున్నారు. నేను చూశాను కానీ దీనికి వచ్చిన రికగ్నేషన్ రాలేదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ సినిమా గురించి అన్న అంటే నాకు సినిమా పరంగా సినిమాని కాదు, జబర్దస్త్ లాగానే ఇంకో షోలు చేస్తున్నారు కదా.
అవునన్నా. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ప్రజెంట్ చాలా ఇదిలో ఉంది. ప్రజెంట్ టాప్ రేటింగ్ షో అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను జబర్దస్త్ ఆపటానికి రీజన్ ఏంటంటే అన్న, నేను జబర్దస్త్ చేస్తే ఇంకా ఏమీ చేయలేనన్న, వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేను. ఎందుకంటే అది నా టీం లీడర్గా నేను తీసుకునే ప్రెజర్. ఈవెన్ సినిమాలకు కూడా నేను డేట్లు ఇవ్వలేను. నేను ఒక టీం మొత్తాన్ని ఆ వారం అంతా నాదే ప్రెజర్ ఉంటుంది. నేనే రాసుకోవాలి ఫస్ట్ స్క్రిప్ట్, ఆ తర్వాత వాళ్ళందరికీ నేనే ప్రాక్టీస్ చేయించాలి. ఎంత టైం పట్టింది నీకు 10 నిమిషాలు స్క్రిప్ట్ రాయడానికి? 10 నిమిషాల స్క్రిప్ట్ రాయడానికి నాకు 1 డే ఖచ్చితంగా పట్టిద్దాన్ని. ఇప్పుడు ఇంత మనం ఇది ఇచ్చినా కూడా 1 డే కంపల్సరీగా. ఈవెన్ అది రాయాలంటే అన్న మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి ఆ పాయింట్. ఎందుకంటే వాడు ఇప్పుడు అవతలోడు నా ప్రతి డైలాగ్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. నేను ఇప్పుడు మిగతా వాళ్ళు డ్రామా ఉందనుకో అక్కడక్కడ నవ్వించినా చాలు, కానీ నేను ప్రతి డైలాగ్కి నవ్వించాలి. నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంచుకున్న కాన్సెప్ట్ ఓవరాల్గా 10 minutes. అవును, నువ్వు అంత నేను చేయలేకపోతే కొన్ని 500లో ఒక 50 అన్న అరే అది రేంజ్ కాదే ఇది అని వచ్చినప్పుడు అలాంటిది కూడా అనిపించుకోకూడదు అన్న ఇదితో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్న. కాబట్టి దాని మీద అంత ఎఫర్ట్ పెట్టాలంటే నేను మిగతా అన్ని మళ్ళీ అందుకని జబర్దస్త్ మానేయడం కదన్న, గ్యాప్ అంతే. మనం ఆ గ్యాప్ ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇందులో ఇంకేదో చేయొచ్చు అనే డిఫరెంట్ థాట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 50 స్కిట్లు 100 స్కిట్లు చేసి మళ్ళీ బ్రేక్. ఆ బ్రేక్ అనేది దానికి చాలా అవసరం అన్న. ఓన్లీ జబర్దస్త్ అంటే అంత బ్రెయిన్ పెట్టాలి కాబట్టి అంతే అన్న. ఇకపోతే సినిమా టీవీ మన టాలెంట్కి కొలమానాలి. సినిమాలు టీవీలు నీ దగ్గర నిజంగా విషయం ఉంటే మొదట్లో కొంతమంది ఆపిన, ఆ తర్వాత వన్స్ ఒక దారం తెగిపోతే ఇంక దాన్ని ఆపలేం, ఆ స్పీడ్ వేరే. కానీ రాజకీయాల్లో అణువున అది చిన్న స్థాయి అయి ఉండొచ్చు, పెద్ద స్థాయి ఉండొచ్చు, వెళ్ళి అక్కడ నించోడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఈ అడ్డంకులన్నీ ఎలా దాటావనేది నాకు అదే జనరల్గా అన్న చాలామంది అంటారు ఈ టీవీలు చేసే వాళ్ళకి సినిమాలు ఉండవేమో, లేకపోతే పాలిటిక్స్లో ఉండేవాళ్ళు టీవీలు మళ్ళీ సినిమాలు చేయలేము ఇలా అంటుంటారు. ఏది చేయాలన్నా మనకు టాలెంట్ ఉండాలన్న, అప్పుడు మనం అన్నీ చేయొచ్చు అన్న, అందులో ఏ డౌట్ లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే నిన్ను అసలు ఎప్పుడు ఎందులోనూ ఆపడన్నా. నువ్వు అన్నీ ఈక్వల్గా ప్యారల్గా మెయింటైన్ చేస్తూ చేసుకోవచ్చు. అది ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా, నా ప్రొఫెషన్ ఆర్టిస్ట్గా 5 సంవత్సరాలు ఉందనుకోను, 4 సంవత్సరాల 11 నెలలు నేను నా కుటుంబం కోసమే పనిచేస్తాను. నేను అనుకున్నాను ఒక్క నెల నాకు నచ్చిన నాయకుడి కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను. ఆ గ్యాప్ నేను షూటింగ్స్ గ్యాప్ ఇచ్చైనా చేయగలను. అది నువ్వు తీసుకున్న నిర్ణయం, నేను తీసుకున్న నిర్ణయం, అది నేను చేయగలను. నేను అంటుంది అది అంటే మనం ఫిక్స్ అయ్యి ఒకటి చేయాలనుకున్నప్పుడు మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నిటికీ ఈక్వల్ టైం కేటాయించవచ్చు, అన్నిట్లో అదే విధంగా ఎదుగుతూ వెళ్ళొచ్చు అనేది నా ఇదన్న. అంతే. సూపర్. పవన్ కళ్యాణ్తో బెస్ట్ ఫేజ్ ఏంటి? బెస్ట్గా నువ్వు గడిపిన క్షణాలు ఏంటి? అంటే జనరల్గా పర్సనల్గా చాలాసార్లు కలవడం జరిగింది. ఆయన్ని బేసిక్గా ఏమంటాడు అసలుకి? ఎంత పెద్ద హీరో అయినా ఎవరిని చూసినా ఫస్ట్ రోజు మనకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, సెకండ్ రోజు ట్రావెల్ అయ్యే కొద్ది నార్మల్ ఉంటుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే రోజు ఎగ్జైట్మెంట్, ప్రతిరోజు ఉంటుంది అన్న. నువ్వు అది ఎందుకు వస్తుందో తెలియదు. ఇది నమ్మశక్యంగా లేదా? అది ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడుతున్నా చాలా నిజాయితీకి 100కి 100. నేను సీరియస్గా చెప్తున్నాను. చెప్పండి. అయితే నేను ఇప్పుడు నమ్ముతున్నాను, పూర్తిగా చెప్తున్నాను. నేను చాలా మంది ఎలా ఉంటుంది ఒక నిజంగా నువ్వు చెప్పిన దానిలో చాలా లాజిక్ ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడటానికి మనం వెళ్తాం, సెకండ్ వస్తాం, దండం పెట్టుకుంటాం, నెట్టేస్తాడే వెళ్ళిపోతాం, అయిపోయిందే అనుకుంటాం. ఒకసారి అవకాశం వచ్చింది, దేవుడి ముందుకు వెళ్తాం, అరే ఉండమని చెప్తారు, 1 నిమిషం ఉన్నాం, 5 నిమిషాలు ఉన్నాం, 10 నిమిషాలు ఉన్నాం. ఎందుకుంటుంది ఎగ్జైట్మెంట్? నువ్వు చెప్పేది ఉంది అంటున్నావు. ఇప్పుడు ఉందన్న, నాకైతే కంపల్సరీ ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు వస్తుందో తెలియదు. సార్ ఈ రోజు కలిసా ఉన్నా, వచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ ఇలా ఉన్నాం, వస్తున్నాడంట, ఎందుకు వస్తుందో తెలియదు అన్న. నేను చుట్టుపక్కల వాళ్ళని గమనించాను, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే, వాళ్ళకి అదే ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే ఒక మనిషికి డబ్బు మీద ఆశ లేదన్న. ఈ రోజుల్లో ఎలాంటి వాడైనా మారేది, ఎలాంటి తప్పులైనా జరిగేది డబ్బు చుట్టూ, ఒక్క డబ్బు వల్లే. ఆ వ్యక్తికి ఆ డబ్బు మీద అస్సలు జీరోనా అసలు వద్దు. మరి అలాంటప్పుడు ప్యాకేజీ స్టార్లు అని ఇదని అదని అంటున్నప్పుడు అది అంతకంటే దరిద్రమైన మాట ఇంకొకటి లేదన్న. ఎందుకంటారో తెలియదు కానీ
ఆయన అసలు అలాంటి మనిషే కాదు. అరే మనమే చూస్తున్నాం కదన్నా, సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి కౌలు రైతులకి, ఈవెన్ పిల్లల అకౌంట్లో దాచిన డబ్బులు కూడా తీసుకెళ్లి కౌలు రైతులకి వాళ్ళకి అసలు వచ్చినట్టు అలా పెట్టేస్తున్నారు. మీరు ఇండస్ట్రీలో ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళని ఎవరినైనా కనుక్కో. డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే ₹1,00,00,000 ఫస్ట్ టైము డొనేట్ చేసిన ఫోటో నీకు ఇస్తాను, నా దగ్గర ఉంది. అంటే అంత ఓపెన్ మైండ్ ఉంటాడు ఆయన. అది నాకు తెలుసు, కోర్స్ అది ఓకే. బట్ రాజకీయంగా వెళ్ళినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటాయో చూస్తున్నారు. కానీ ఇంత మంచి మనిషి ఆయన నించున్న ప్లేసుల్లో కూడా ఒక వర్గం కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఎందుకు 2 చోట్ల కూడా ఓడిపోయాడు? అదే అంటున్నాను. నీ అనాలిసిస్ ఏంటి? ఆ టైంకి డబ్బు అనేది గెలిచి ఉండొచ్చు అన్న, డబ్బు అనేది గెలిచి ఉండొచ్చు. అప్పటికి కళ్యాణ్ గారి మీద అంత అవగాహన కూడా ఇంకా అందరికీ వచ్చి ఉండకపోవచ్చు ఆ టైంకి. అది పార్టీ ఇప్పుడు వచ్చిందంటారు? ఇప్పుడు వచ్చిందన్న, కంపల్సరీ జనాలకి ఆ తెలివి వచ్చిందన్న. ఇప్పుడు డబ్బులు పంచినా వాడు డిసైడ్ అయిన వాళ్ళకి ఓటేస్తారు. డబ్బే ఓటు. అది మారిపోయిందన్న, అదైతే కంపల్సరీగా మారింది. ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారని ఆది నోటి నుంచి వింటాను. నేనైతే తీసుకున్న వాటిలో మ్యాక్సిమం సీట్లే గెలుస్తారన్న. నేను నెంబర్ చెప్పను కానీ ఖచ్చితంగా మంచి నెంబరే ఉంటుందన్న, అందులో ఏ డౌట్ లేదు. మొత్తానికి ఓపెన్ చేసి అధ్యక్ష అంటారంటావా? ఖచ్చితంగా అన్న, మంచి సీట్లే ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ ప్లేసుల్లో మామూలుగా ఇండివిజువల్గా జనసేన చాలా తక్కువ రేంజ్లో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. ఇండివిజువల్గా జనసేన పోటీ చేసినప్పుడే తక్కువ నంబర్తో ఓడిపోయారు. అలాంటిది ఇప్పుడు ఒక కూటమిగా ఫామ్ అయ్యి వస్తున్నప్పుడు కరెక్ట్గా ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే మ్యాక్సిమం సీట్స్ వచ్చేస్తాయి, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ఆది గారు, ఇప్పుడు మీరు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలాగా రియాక్ట్ అయ్యారు? అది దానికి వాళ్ళు అసలు అబ్జెక్షన్ ఏం చెప్పలేదండి. అంటే ఎంట్రీ అని కాదు కానీ నాకు కళ్యాణ్ గారికి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనకు సంబంధించి ఏం జరిగినా కానీ సపోర్ట్ చేయడం ఫస్ట్ నుంచి ఉందండి. అలాగే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా వెళ్ళి ఇలా క్యాంపెయినింగ్ జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా అంతే. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసారు మీరు? నేను అంటే మాకు ఫస్ట్ నాగబాబు గారు, మా అందరికీ పరిచయం ఫస్ట్ నాగబాబు గారు కదండి. మాకున్న డౌట్స్ అన్నీ నాగబాబు గారి దగ్గర క్లియర్ చేసుకుంటూ ఉండేవారు. అంటే మేము ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. మా అందరికి చిరంజీవి గారు అందులో ఇలా చేశారు కదండి, అలా ఎలా, ఇప్పుడు కళ్యాణ్ గారు ఇలా ఉంటారు, అలా ఎలా, ఇవన్నీ నాగబాబు గారితో క్లియర్ చేసుకునేవాళ్ళం. ఆ విధంగానే అలా నాగబాబు గారితో కలిసే ఫస్ట్ టైం అందరం కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, అలాగే చిరంజీవి గారిని కలవడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు నాగబాబు గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఒక పక్క మేరు పర్వతం లాంటి చిరంజీవి గారు, ఇంకో పక్క అసలు ఆ ఇంత స్టార్డమ్ ఉంటుందా అన్నట్టుగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో నాగబాబు గారు, ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేవారు కదా వాళ్ళకు వచ్చిన స్టార్డమ్ చూసి? అస్సలండి ఆయన అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఖచ్చితంగా అన్నదమ్ములు ముగ్గురు ఉన్నప్పుడు హెచ్చు తగ్గులు అనేవి కంపల్సరీగా ఉంటాయి, ఏ కుటుంబంలోనే ఉంటాయి. ఆయన ఆ విధంగా ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. వాళ్ళిద్దరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోడండి. స్టిల్ ఇప్పటికీ కూడా. ఎందుకు ఊరుకుంటాడు అన్నదమ్ములు అయినప్పుడు? అస్సలు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరి కోసం బలి నిలబడతారండి ఆయనకు సంబంధించినంత వరకు. ఆయన ఇప్పుడు జబర్దస్త్ లాంటి షో ద్వారా ఈవెన్ ఎంతమంది సక్సెస్ అవ్వడానికి నాగబాబు గారు, రోజా గారు వాళ్ళిద్దరు నవ్వు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రేంజ్ పర్సన్స్ మనం వేసే జోకులు నవ్వుతున్నారు కాబట్టే ఒక్కొక్కడు హైలైట్ అయ్యాడు. వాళ్ళ డైలాగులు కూడా స్క్రిప్టెడ్ లేదండి, వాళ్ళు స్క్రిప్ట్ వింటూ వాళ్ళకి అలవాటు అయిపోయి వచ్చేదే. ఆ మధ్యలో నేను ఒక్కొక్కసారి వాళ్ళేం కూర్చోరు, వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో, అది కరెక్ట్ కాదు కదా. అస్సలు కరెక్ట్ కాదండి. ఈవెన్ ఢీ షో అయినా జబర్దస్త్ అయినా మీరు టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయితే తప్ప రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు షూటింగ్కి వచ్చినా అదే జరుగుతుంది. మీరు ఆ డీలో డ్యాన్స్ చేస్తూ ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయాడంటే ఇంక మర్చిపోయినట్టు వదిలేయడమే, అంతే తప్ప ఆ పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేసి అదేమి ఉండదు. నేనే ఎంతమంది హీరోయిన్ తీసుకొచ్చాను మీ షోకి, అప్పుడు మధ్యలో అది నేను చూసేవాడిని కదా. అంతే ఆడు ఆగిపోతే ఆగిపోయినట్టే, అంతే తప్ప నేను ఒకసారి మళ్ళీ వెళ్ళి చేసుకొని వస్తానండి ఇవి ఉండవు. ఇప్పుడు మరి ఒకవేళ టీం లీడరు వాడికి ఇచ్చిన 10 నిమిషాల స్లాట్ ఇచ్చుకున్నాక అది ఒకవేళ రాకపోతే మరి ఛానల్ ఎలా మెయింటైన్ చేస్తుంది ఆ స్కిట్?
అంతే అండి, దాన్ని వాళ్ళు ఎంతవరకు వేసుకోవాలి, కొంచెం యాడ్స్ పెంచుకుంటారు అంతే. అంతేగాని వాడు మళ్ళీ చేయించి అలాంటివి ఉండవండి. ఉండదు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఎందుకంటే విన్ అయినోడికి ఇంత ప్రైజ్ అని ఉంటుంది, అందుకని ఇతనికి మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ చేయించి అలాంటిది ఏమి. ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్కి వచ్చాం కాబట్టి రేష్మి సుధీర్ అనే టాపిక్ నిజంగా కూడా మొత్తం ఇప్పుడు మీది ఎంత స్కిట్ని కాంటెంట్ పరంగా ఎంజాయ్ చేస్తారో పంచులకి, వాళ్ళిద్దరి కెమిస్ట్రీని కూడా భలే ఎంజాయ్ చేస్తారు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏంటి, నిజంగా గొడవ, ప్రేమ? అండి అది బేసిక్గా ఫస్ట్ నుంచి అలాంటి కెమిస్ట్రీ రిలేటెడ్ ఇదిని ఆడియన్ ఫస్ట్ నుంచి, ఈవెన్ ఫస్ట్ రవి లాసియా ఉండేవారు. అవును, వాళ్ళిద్దరిది ఒక టైంలో బాగా క్లిక్ అయిన కాంబినేషన్ వీళ్ళిద్దరి కంటే ముందు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ డి నుంచి అవుట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. ఆ కాంబినేషన్ అలా రన్ అవుతూ వచ్చింది. ఓకే, మీకు తెలియకుండా అంటే ఎంత జబర్దస్త్లో మాట్లాడుకున్నా అప్పుడు కాంబినేషన్లో ఉండేది కాదు. అంటే రష్మి అక్కడ ఉండేది, సుధీర్ ఏదో కౌంటర్స్ ఇలా జరిగేది, కానీ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది డీలో వర్కౌట్ అవడానికి రీజన్ దానికి ముందు రవి లాసియా వాళ్ళిద్దరు ఒక మ్యూజిక్ ఛానల్లో ఆ కాంబినేషన్ వర్కౌట్ అయ్యి ఆ తర్వాత డీలోకి వచ్చి వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా చేస్తూ దాన్నే ఫాలో అవుతూ వచ్చి ఈ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అయితే ఇప్పుడు నేను కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక జర్నలిస్ట్లకు కాకుండా ఒక క్యూరియాసిటీగా కామన్ అడిగాను అడుగుతున్నా, నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో సుధీర్ రష్మి మధ్యలో ఏమైనా ఉండేదా? నిజంగా అంటూ అలా ఒక ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది కదండి. లాంగ్ జర్నీలో, సంవత్సరాల జర్నీలో కంపల్సరీగా ఒక ఫ్రెండ్షిప్, అంటే తనకేదన్నా బాధ వస్తే మనం ఈ అమ్మాయి ఫోన్ చేసి అడగటం కానీ, లేకపోతే ఆ అమ్మాయికి ఏదన్నా బాధ వస్తే మనోడు చేసి అడిగి, అలాంటి బాండింగ్ ఉన్న ఫ్రెండ్షిప్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది ఓన్లీ వాళ్ళిద్దరి మధ్యనే కాదు, ఇన్ని సంవత్సరాల ట్రావెలింగ్లో అందరితో అది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మీకు రష్మికి ఉన్న బెస్ట్ టైమింగ్ ఏంటి, బెస్ట్ బాండింగ్? నాకు రష్మికి ఎక్కువ శాతం ఇప్పుడైతే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎందుకంటే ఆ అమ్మాయి కంటిన్యూ యాంకర్ కాబట్టి మనం ఆ అమ్మాయితో పాటు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి. కానీ అమ్మాయికి చాలా కమిట్మెంట్, అసలు ఎంత కమిట్మెంట్ అంటే అమ్మాయికి పదం తెలియకపోతే కూడా ఆ పదం తెలుసుకొని నాలెడ్జ్. చాలా మంచి అమ్మాయి అండి అమ్మాయి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా ప్రొఫెషనల్. ఈ మూగజీవుల విషయంలో ఎప్పటికప్పుడు వాటిని ఫాలో అవుతూ ఎక్కడెక్కడ కొన్ని డాగ్స్ని వాటిని ఎవరైనా వదిలేసినా లేకపోతే వాటికి ఏదైనా ఇది ఉన్నా అన్నీ ఫాలో అవుతూ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక డాగ్ ఇలా ఉండిపోయింది, దీన్ని ఎవరైనా తీసుకుంటారా అని ఇట్లా పోస్టులు పెట్టడం కానీ వాటి రిలేటెడ్ కానీ వాటికే చాలా వాల్యూ ఇస్తుంది. అలాంటిది ఇంకా మనుషులకు అమ్మాయి ఇంకా విపరీతంగా చాలా పెద్ద ఎమోషనల్ పర్సన్. ఆ పైకి అంత యాక్టివ్గా అంతా కనపడుతుంటుంది, కానీ ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్. ఎప్పుడు మెసేజ్ పెట్టినా అమ్మాయి రియాక్ట్ అయ్యే విధానం ఎంత ఫాస్ట్గా ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడిద్ది అంటే, బయట పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే వాళ్ళని చూస్తే నాకు ఎంత జాలేస్తుంది అంటే వాళ్ళే అమాయకులు అనిపిస్తుంది. అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళండి, వాళ్ళందరూ కూడా ఒక చిన్న పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈవెన్ అనసూయ గారు, ఇప్పుడు అనసూయ గారి టాపిక్కే, ఇప్పుడు అనసూయ గారి టాపిక్ వచ్చినప్పుడు మీ మీద వచ్చిన మీమ్స్, మీ మీద ట్రోల్ అయినంత ట్రోలింగ్ నాకు తెలిసి జబర్దస్త్లో ఎవరి మీద అవలే. ఏం లేదండి, అనసూయ గారిని కూడా చాలామంది ఒక డ్రెస్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తుంటారు, కానీ అనసూయ గారు చాలా స్ట్రిక్ట్ అండి. అమ్మాయి అంత ఈజీగా ఒక పర్సన్ ఎవడైనా చనువు తీసుకున్నా వాడిని ఎక్కడ కట్ చేయాలో కూడా తెలుసు. అమ్మాయి లైన్ తెలుసు. అయ్య బాబోయ్, అమ్మాయి చాలా ఆ విషయంలో అసలు. కాబట్టి చాలామంది కొంచెం తక్కువగా అనుకునే వాళ్ళకి నేను నా ద్వారా చెప్తున్నాను, అసలు అమ్మాయి తక్కువ పాడా. కానీ ఎందుకు ఇప్పుడు మరి మీరు అంత ఫ్రెండ్ కదా, ఎందుకు ఈ అమ్మాయి ప్రతి ఒక్కరికి రియాక్ట్ అవ్వటం, ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వటం, వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? కొంతమంది అంతేనండి, మనకు తెలియకుండా మనం ఏంటంటే వాటికి అవి చూడగానే తెలియకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో కోపం వస్తుంది. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, ఆ అమ్మాయి అలా చేసుకునే మనస్తత్వం కాదు, దాన్ని ఓపెన్గా ముందు మాట్లాడేయాలనే ఉంటుంది అమ్మాయికి. ముందు అది సాల్వ్ చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అన్న ఫీల్. ఇప్పుడు మీరు అంత జర్నీ చేసి అంత ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు చెప్పలేదా నేను ఎందుకు అని? జనరల్గా మా వాళ్ళందరూ జోక్గా, ఎందుకంటే మీకు వెంటనే వచ్చి వాళ్ళకి రిప్లై అవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తే వాళ్ళు ఇంకా హీరోలా ఫీల్ అవుతారంటే, నాకు అవన్నీ నా గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నేను అక్కడికక్కడ తేల్చుకోవాల్సింది అంతే. అదొక స్టైల్ అంతే. మనం ఆ అమ్మాయి అంటే ఇప్పుడు మీరు అంటే మీలాంటి ఒక మంచి కోరేవాళ్ళు ఫ్రెండ్స్ పక్కన తిరిగే వాళ్ళు చెప్తే కూడా వినరా? వినకపోవడం అనే సమస్య కాదు, కానీ ఆ అమ్మాయికి అది మైండ్లో ఉన్నంతసేపు వేరే వర్క్ చేసుకోలేనేమో అన్న ఫీల్, స్ట్రెస్లో ఎందుకు వాడెవడు నన్ను అనడానికి అన్న ఫీల్ మైండ్లో తిరుగుతూ ఉంటే ఇంకో పని మనస్ఫూర్తిగా చేయలేరని ఫస్ట్ ఆ పని పూర్తి చేసి చెప్పు. కానీ చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది, స్ట్రెస్ అవుతుంది.
అమ్మాయి నాకు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా క్లోజు. ఆయనకి మీకు మధ్యలో ఎలా ఉంటుంది కెమిస్ట్రీ? ఎప్పుడైనా షూటింగ్కి వాళ్ళతో పాటు వచ్చినప్పుడు కలవడం తప్ప మనకేమంత ఇది లేదండి. కానీ కౌంటర్స్ అయితే వేస్తుంటాం, ఈవెన్ ఆయన మీద కూడా కౌంటర్స్ వేస్తాం. అదే వేస్తారు, ఆయన్ని కూడా హీరోయిన్ చేసేసారు, ఆయనకి సంబంధం లేకుండా కూడా నటుడిగా ఎక్కడ కనబడకపోయినా ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన. శశాంక్ భరద్వాజ్ అంటే బాగా అందరికీ తెలుసు. వాటిని ఎలా తీసుకునేవాళ్ళు? వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకుంటారండి. ఆ అమ్మాయి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ కనపడినప్పుడు వాళ్ళు అందరూ స్కిట్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, అందులో ఏ డౌట్ లేదు. ఫైనల్గా సినిమాల దగ్గరికి వద్దాం. విపరీతమైన పేరు, విపరీతమైన నాలెడ్జ్తో తను అనుకున్నది సాధించకపోయా, అది సినిమా విషయంలో వెనకబడిపోయాడా? నాకైతే ఆ ఇది అసలు లేదండి. ఎందుకంటే నాకు తగ్గ సినిమాలు పడ్డ రోజు ఇప్పుడు ధమాకా సినిమా ఉంది. ధమాకా సినిమాలో నాకు తగ్గ క్యారెక్టర్ పడింది, సూపర్గా పేరు వచ్చింది. ఎవ్వరు అంటే ఆన్ స్టేజ్ మీద రాఘవేంద్రరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అందరూ మాకు రావు గోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు గుర్తొచ్చారు. మీ రావు రమేష్ గారు మీది కాంబినేషన్ అని అంత పెద్ద డైరెక్టర్లు, ఈవెన్ రవితేజ గారు, హరిశంకర్ గారు, ప్రొడ్యూసర్లు, మన ఈవెన్ ప్రసన్న కుమార్ అన్న, వీళ్ళందరూ కలిసి వాళ్ళందరూ చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు తగ్గ క్యారెక్టర్ పడితే అదే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ నేను గమనిస్తే ప్రసన్న కుమార్ బెజవాడ అనే వ్యక్తే నీకు తగ్గ క్యారెక్టర్ రాయగలిగాడు. అవునండి, ఎందుకంటే ప్రసన్న కుమార్ అన్న సూపర్ టాలెంటెడ్ రైటర్, మామూలు రైటర్. మనోడు అంటే దాసరి నారాయణరావు గారు లాంటి వ్యక్తి మనోడి టాలెంట్ చూసి ఆల్మోస్ట్ ఎవరయ్యా నువ్వు ఇంత బాగా రాస్తాను అని పిలిపించి మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకున్నాడు. అవును. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన దర్శకుల్లో ఆయన అంత టాలెంటెడ్ పర్సన్, అలాంటిది ఆయన పిలిచి కాంప్లిమెంట్ ఇచ్చాడంటే నేను ఆ తర్వాత నేను గమనిస్తూ వస్తే మనోడు నేను ఎవరికైనా ఇంత ప్రొడ్యూసర్లు ఇంతమంది సినిమా తీయాలని ఇండస్ట్రీలో తిరుగుతుంటారు కదండి, మంచి సినిమా తీయాలి, ప్రసన్న కుమార్ లాంటి వాడితో వాళ్ళు తీస్తే అంటే నీకు మొత్తం బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇస్తే కానీ మనోడు ముందు మనసు ఒప్పదండి. బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తాడు, డైలాగ్ టు డైలాగ్ టోటల్ మనోడే సెట్ లో ఉంటాడు, ఏంటి అనేది మొత్తం దగ్గర ఉండి చెప్తాడు. అసలు ఆయన సినిమా డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆయన అక్కడే కూర్చుని డైలాగ్ ఎవరైనా అతను అనుకున్నట్టు చెప్పకపోతే నలిగిపోతాడు మనిషి. కానీ నాకు అసలు ఆయనలో నచ్చింది ఏంటంటే అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఈయన చెప్పినట్టుగా ఎందుకు డైలాగ్ బేల్తుంటే ఈయన ఆనందపడుతుంటాడు. ఒకవేళ అది రాకపోతే వచ్చేస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా ఉండని, అక్కడ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఉండని, నాకు ఇది కావాలండి ప్లీజ్, నేను ఇలా అనుకున్నాను, నాకు ఇలా వస్తేనే పేలుతుంది, ఇది నాకు ఇలా కావాలి అని కూర్చుంటాడు. అస్సలు ఏ మాత్రం మొహమాట లేదు. ఏ పెద్ద ఆర్టిస్ట్ ఏమో మనం చెప్పకూడదేమో అస్సలు. అందుకే మనకి త్రినాథ్కి ఇతనికి సెట్ అయింది, లేదంటే అవ్వదు. చాలా కష్టం. ఈగోయిస్టిక్ ఇండస్ట్రీ ఇది ఉన్నది 4 కిలోమీటర్లు కానీ 4 లోకాలకు చూపిస్తుంది ఇది. కానీ చాలా టాలెంటెడ్, చాలా టాలెంటెడ్. ఆ ప్రసన్న కుమార్ బెజవాడతో నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మీరు చూడండి, చాలా పర్ఫెక్ట్ సినిమాలు వస్తాయి. 100%గా షూర్ షాట్ హిట్లు. మీరు ఆయన సినిమా చూపిస్తాం మామ, అసలు అప్పుడు ఏముంది, వీళ్ళందరూ అందరూ కూడా ఒక్కసారిగా అలా వచ్చారు, మంచి పేరు వచ్చింది. ఈవెన్ నాని గారిది నేను లోకల్ కానీ, హలో గురు ప్రేమ కోసమే, కరెక్ట్, ధమాకా, అంటే థియేటర్లో ఉన్న ఆడియన్ని డిసప్పాయింట్ చేయరండి వీళ్ళ కాంబినేషన్. కరెక్ట్. ప్రసన్న కుమార్ బెజవాడ అన్న త్రినాథరావు గారు కాంబినేషన్ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయరు. వాడు టికెట్కి న్యాయం జరుగుతుంది వాళ్ళిద్దరు సినిమా. ఇప్పుడు నాకు మీ సినిమాలు చాలా మీ సినిమా ప్రతిదీ నేను చూశాను, ప్రతిదీ నాకు తెలిసి మీరు ఒక 20-25 సినిమాల లోపే ఉంటారు. నాకు అలాగే వెంకీ అట్లూరి అన్న చేసిన ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వెంకీ అట్లూరి తొలి ప్రేమలో సెకండ్ హాఫ్లో నాది మంచి క్యారెక్టర్, అప్పుడు దానికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ ధనుష్ గారు లాంటి తమిళ్ సూపర్ స్టార్తో చేస్తున్నప్పుడు అందులో ఎవరినైనా పెట్టచ్చు, కానీ నాకు ఆది కావాలి ఈ ఉన్న క్యారెక్టర్కి అని ఆయన నన్ను ఒక లక్కీ చామ్లా ఫీల్ అవుతారండి ఆయన సినిమాలకి. అందుకే ప్రతి ఈవెన్ ఇప్పుడు లక్కీ భాస్కర్లో కూడా నేను ఉన్నాను. ఆయన చేసే ప్రతి సినిమాలో నన్ను పెడతారండి. అలా ఆ సినిమాల్లో కానీ అలా చాలా నాకు తగ్గ క్యారెక్టర్లు పడ్డప్పుడు మంచి పేరు వచ్చిన సినిమాలు. కానీ అంటే నేనేమనుకున్నానంటే ఇది నువ్వు రాసుకొని నీ బాడీ లాంగ్వేజ్ లోపల నుంచి నీకు ఇక్కడ పొట్టలో నుంచి వస్తుంది కాబట్టి ఇంత హిలేరియస్గా ఉంటాయి. అది ఎవరో రాసింది నువ్వు యాక్ట్ చేయటం కాబట్టి ఆ డోస్ తగ్గుతుందేమో. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు టీవీలో ఒక ఈవెంట్ చూసినా, మీరు ఒక స్క్రిప్ట్ చూసినా, లేకపోతే ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినా, మీరు చూసిన 2 hours నేనే కనిపిస్తాను. అవును, మీరు చూసిన ఒకవేళ 10 నిమిషాలు అయితే ఆ 10 నిమిషాలు నేనే కనిపిస్తాను.
ఒకవేళ పెద్ద ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ అంతా నేనే కనిపిస్తాను. అలాంటప్పుడు సినిమాలో నాది ఎంత ఉంటుందండి, మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నా నా సినిమాలో నా క్యారెక్టర్ 20 minutes ఉంటుందేమో, మా అయితే 10 నిమిషాలు ఉంటుందేమో. అది ఆ ఓవరాల్ సినిమా ఫ్లోలో మనం తక్కువగా ఉన్న ఫీల్ ఉంటుంది. కానీ ఒక సినిమా నరేష్ గారి సినిమా మలయాళం సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్. అసలు ఆ సినిమాలో మీ గురించి అందరూ ఎంత ఎదురు చూసారో అది ఎందుకు అనుకున్నంత చేయలేకపోయింది. ఆ మలయాళం గోడ మీద అబ్బాయి, మేడ మీద అబ్బాయి, ఆ మలయాళం సినిమా ఆ హీరోకి ఫస్ట్ సినిమా, అందుకని దానికి ఈ నరేష్ గారికి 50వ సినిమా. అవును, ఆ ఫస్ట్ సినిమా తాలూకు ఇమేజ్ తీసుకొచ్చి నరేష్ గారికి ఆపాదించడం ఎందుకు? ఆ సినిమా నేను మొదటి నుంచి చెప్పా, అది 50th సినిమా, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అది దానిలో కథే మాత్రమే ఉంటది, దానికి ఈయన కరెక్ట్ కాదేమో అనిపించింది. కథ ఫస్ట్ చేసే వాళ్ళకి బాగుంటుంది, అవును, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇకపోతే ప్రియమణికి ఆదికి మధ్యలో ఏం నడుస్తుంది? అయ్యో అదే, ప్రియమణి గారు ఆవిడ ఒక నేషనల్ అవార్డు విన్నరు. సెట్లో ఎంత క్లోజ్గా ఎంత స్పోర్టివ్గా ఉంటారంటే నన్ను బావా అని పిలుస్తారు. అసలు ఎంత ఇదిగా ఉంటారంటే నేను ఏదన్నా కౌంటర్ వేసినా ఎప్పుడు ఏది చేసినా అలాగే స్పోర్టివ్గా తీసుకుంటారు. అంతే ఎలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు ఈ డ్యాన్సర్లు పాపం వాళ్ళు వెళ్ళి మేడం ఒక రీల్ చేద్దాం వాళ్ళతో రీల్ చేస్తారు. వాళ్ళందరితో పాపం ఎవ్వరు ఎంత చిన్న డ్యాన్సర్ వెనక నిలబడే డ్యాన్సర్లు అడిగినా కూడా వాళ్ళతో పాటు రీల్స్ చేస్తుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ ఒక స్టేజ్ చూసి వచ్చిన ఎంకరేజ్ చేయడంలో ది బెస్ట్ ఆవిడ. అబ్బో, ఆమె ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. సురేష్ గెస్ట్ హౌస్లో ఆమెకు రూమ్ ఉండేది, రూమ్ నెంబర్ 8. ఫస్ట్ వెళ్ళి హైదరాబాద్కి వచ్చింది పెళ్ళైన కొత్తలో అనే సినిమాకి, జగపతి బాబు కాంబినేషన్. నా దగ్గర ఇంకా ఫోటో ఉంటుంది. ఫస్ట్ అంటే వీళ్ళందరూ జర్నీ చూసాం కదా, ఎంతెంత గొప్పగా. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయర్ ఆమెకి నేషనల్ అవార్డు వచ్చింది కార్తీతో చేసిన సినిమాకి. సరే, పూర్ణ గారితో, ఈవెన్ పూర్ణ గారు అందరండి, శేఖర్ మాకు ఎక్కువ శేఖర్ మాస్టర్తో బాగా రిలేషన్. ఎందుకంటే మేము అంత ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయన ఒక జడ్జ్ అయినా కానీ మా టీం లీడర్ నేను సుధీర్ అన్న, ప్రదీప్ మాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట. ప్రదీప్తో నీ జర్నీ చాలా లాంగ్ జర్నీ కదా, ఎలా ఉంటాయి అంటే అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్? నాకంటే మీరందరూ ఎలా ఉంటారా విడిగా ఆఫ్ ద రికార్డ్ కెమెరా లేదు? జెన్యూన్గా కూడా చాలా మంచి పర్సన్ అండి ప్రదీప్. అసలు ఆ మనిషి ఎవ్వరి మీద చిన్న జలస్ ఫీలింగ్ ఉంటుంది. తన పని తాను చేసుకుంటాడు. ఎక్కడ రేడియో జాకీ చిన్న పని నుంచి తన వర్క్ తాను చేసుకుంటాడు. ఎవరిని ఒక మాట కూడా ఆడేంటి ఈడేంటి అనే మాట కూడా ఉండవు. ఏదన్నా జరిగినా వెంటనే అర్థం చేసుకుంటాడు. ఎవరికైనా మంచి ఆ టైం వచ్చి బాగా సహాయం కావాలనుకున్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాడు. మంచి పర్సన్. నేను ట్రావెల్ అయినంత వరకు నిజంగా మంచి పర్సన్. ఇంత అమేజింగ్ జర్నీలో మొత్తం మీరు ఆలోచించుకొని కళ్ళు మూసుకొని ఇలా పైకి చూస్తే ఏం గుర్తొస్తుంది నీకు? ఎక్కడో తెలియకుండా మిగతా అన్ని ప్రొఫెషన్ల కంటే ఈ ఇండస్ట్రీ ఒక చిన్న ఏదో కిక్ ఉంటుంది అన్న, ఎక్కడో తెలియకుండా. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. కరెక్ట్. ప్రతిరోజు మనకు కూడా ఒక బోరింగ్ లైఫ్ ఉండదన్న ఇండస్ట్రీలో. మనం ట్రావెల్ అవుతూ అప్డేట్ అవుతూ వెళ్ళాలే కానీ ఇక్కడ ఉన్నంత ఎనర్జీ, ఇక్కడ ఉన్నంత కొత్తదనం, ఫ్రెష్నెస్ నాకు బాగా ఆనందాన్ని ఇచ్చే విషయం ఏంటంటే మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలంటే మన సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అన్న. నీకు ఏ ట్యాబ్లెట్లు అవేమి పనిచేయవన్నా మన సక్సెస్ వాళ్ళ ఆరోగ్యానికి చాలా ఎక్కువ పనిచేస్తుంది అన్న. మీ అమ్మ గురించి చెప్పు నాకు అసలు ఒక్కసారి. అదే మా అమ్మగారు ఆవిడ హౌస్ వైఫ్గా ఉన్నారు ఇంట్లోనే. మా నాన్నేమో ఇంక నాటకాలని లేకపోతే గేదెలని కొనడం అమ్మటం ఇలాంటివి ఏవి చేస్తూ అప్పట్లో ఇలాంటివి ఆయనకి ఎద్దులు ఏమన్నా కొనడం వాటిని మేపుతూ ఏదో ఆయన పిచ్చి ఆయనలో ఉంటాడు. లేకపోతే నాటకాలు అవి చేస్తుంటాడు. అప్పుడున్న 3 ఎకరాలు అవి చేస్తాం. అలాంటి వాళ్ళు మనం ముగ్గురు చదువుకున్నా కానీ ఎవరికి జాబులు రాలేదు, నాకు వచ్చిన జాబ్ కూడా వదిలేసాం. అంత బాధల్లో ఉంటే ఎక్కడో ఆ బాధ ద్వారా ఆరోగ్యం కూడా చిన్నగా ఏదో ఒక చిన్న ఇదిగా ఉంటుంది. వన్స్ నేను సక్సెస్ అయ్యాక ఇంతవరకు వాళ్ళ హెల్త్ ఇష్యూ ఒకటి కూడా రాలేదన్న. ఇద్దరు చాలా హ్యాపీగా. సూపర్ కంటెంట్ చెప్పావు నువ్వు. చాలా హ్యాపీగా. ఎందుకంటే ఎవడో కూడా వస్తాడు, మీ ఆది అక్కడ భలే చేస్తున్నాడండి, మీ ఆది ఆ ఆనందంతో బతికేస్తారన్న. వాళ్ళకి ఏదన్నా చిన్న పెయిన్ కూడా మర్చిపోతారు. ఇప్పుడు కూడా ఊర్లోనే ఉంటున్నారు వాళ్ళు ఊర్లోనే. ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేసినా కూడా ఒక్క రోజు కూడా ఉండలేరు వాళ్ళు. వాళ్ళకి అక్కడే కూర్చొని అరుగు మీద 4 మాటలు చెప్పుకునే బాగుంటాయి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకి జైలు.
అంతే. ఈవెన్ మా అమ్మగారు కూడా రారు, రమ్మంటే రారు. రారు అసలు. ఇప్పుడు ఫైనల్గా రాజకీయం గురించి ఒక మాట మాట్లాడేసి ఎండ్ చేద్దాం. పిఠాపురం ఎక్కడ చూసినా సరే ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నా ఒక పిఠాపురం మీద మాత్రం బాగా నడుస్తుంది రచ్చ. ఏంటి పిఠాపురంలో ఏంటి పరిస్థితి, ఏం జరగబోతుంది? పిఠాపురం కళ్యాణ్ గారు వన్ సైడ్ అంటున్నారన్న. గ్రౌండ్ రియాలిటీ నేను మొన్న 3 days కూడా వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను చాలా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను. వాళ్ళందరూ ఆయన్ని ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారన్న అందరూ కళ్యాణ్ గారిని. ఎక్కడో పవన్ కళ్యాణ్ కానీ కళ్యాణ్ లోకల్ కాదు, ఎప్పుడో వచ్చిపోతాడు, ఎప్పుడు వచ్చి మాట్లాడతాడు, మీకేం చేస్తాడని చెప్పేసి వేరే పార్టీలో చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లోకల్ కాదన్న. బడ్డావిడ లోకల్ కాదు, దానికి ముందు వచ్చిన వాళ్ళు లోకల్ కాదు, వాళ్ళందరూ వేరే. అక్కడ ఏదో ఉన్నారంటే ఉన్నారు. నేనేమంటానంటే మనకి చెయ్యాలన్న ఉద్దేశం ఉండాలి. అది లోకలా నాన్ లోకలా ఇవన్నీ వాళ్ళకి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు ఆయన అది కాక చెబ్రోల్లో ఇల్లు కూడా తీసుకున్నాడు అన్న. ఇంకా ఆయన ఫిక్స్ అయ్యాడు పిఠాపురం అనేది ఆయన సొంత నియోజకవర్గం, అది బలంగా ఫిక్స్ అయ్యాడు. దానికి రేపొద్దున స్టేట్లో ఎవరు గెలిచినా ఫస్ట్ అభివృద్ధి చెందే ఏరియా పిఠాపురం అన్నంతగా అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నాడు అన్న ఆయన. అదిగాక 2019 నుంచి కూడా పిఠాపురంలో పోటీ చేయండి, మా పిఠాపురంలో పోటీ చేయండి అని జనాల కోరికే అన్న. అక్కడ ఉన్న జనాల కోరికే ఇక్కడికి పిఠాపురం అనే టాపిక్ వచ్చింది, అనే షిఫ్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా. ఫైనల్గా అధ్యక్ష అని పవన్ కళ్యాణ్తో అనిపించబోతున్నారని చెప్పి మీరు గట్టిగా చెప్తున్నారు. అధ్యక్ష అని ఆయన అనడానికి పిఠాపురం ప్రజలందరూ అనిపించడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని అందరం భావిస్తున్నాం. నీ రోల్ ఏంటి ఫైనల్గా? అంతేనా, మనం ఆయనకు సపోర్ట్గా క్యాంపెయిన్ చేయడమే అన్న. నేనే కాదు, నాతో పాటు మా జానీ మాస్టర్ ఉన్నారు, మమ్మల్ని అంటే క్యాంపెయినర్లుగా ప్రకటించారనమాట. స్టార్ క్యాంపెయినర్ సీన్ అన్న ఉన్నాడు, అలాగే సాగర్ అని మా సాగర్ అన్న మొగల్ రేకులు అవును ఆర్కే ఉన్నాడు, పృథ్వీ గారు ఉన్నారు. ఇలా అందరూ తలా మా వంతు ప్రయత్నంగా మేము ఎవరెవరికి క్యాంపెయినింగ్ చేయగలము. కానీ మీరు ఇప్పుడు స్టార్స్ లాగా ఇక్కడ అంతా వెలిగి ఉందారు కదా, విలేజెస్లోకి వెళ్తుంటే మిమ్మల్ని చూసి ఆ జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళంతా నిజంగా పాపం ఎప్పుడైనా సరే అన్న మనం ఫస్ట్ టైం ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ రిసీవింగ్ ఎప్పుడూ బాగుంటుంది అన్న. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా టీవీలో చూసి ఒకసారిగా మనల్ని బయట చూసినప్పుడు తెలియకుండా వాళ్ళకి ఆనందం ఉంటుంది కదా, ఆ ఫీల్ మనకి బాగుంటుంది వాళ్ళందరినీ కలవడం. నాకు తెలిసి కొన్ని వేల మెసేజ్లు, లవ్ మెసేజ్లు, ఉత్తరాలు అనలేను ఎందుకంటే ఉత్తరాలు రావట్లేదు కాబట్టి, మెయిల్స్ రూపంలోనో లేకపోతే మెసేజెస్ రూపంలోనో ఫోన్ నెంబర్ నీది ఎట్నో కట్టు పట్టుకొని నీకు మెసేజ్లు పుంకాలుగా పంపిస్తారని తెలిసింది. ఎన్ని వస్తున్నాయి, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి, వాటికి రియాక్ట్ అవుతారా లేదు? ఎవరు మాట్లాడినా మన స్కిట్స్ గురించో, మన షోలు పర్ఫార్మెన్స్ల గురించో, సినిమాల గురించో అబద్ధం చెప్పిన అంతకేలే అది. కానీ కనీసం నేను పెళ్లి చేసుకుంటావా అని ఒక్కళ్ళు కూడా మెసేజ్ పెట్టలేదని నువ్వు అంటుంటే నిజంగా హాస్యాస్పదం. పెళ్ళయిందా అలా అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారన్నా, మనమేమి మహేష్ బాబు గారు కాదు కదా అంతమంది అడగడానికి. మన స్థాయికి తగ్గట్టు ఎవరో కొంతమందికి టాలెంటే ఇష్టం, టాలెంట్ అవునండి, కొంతమందికి టాలెంట్నే ఇష్టపడతారు. లేకపోతే నీ పక్కన అనసూయ అన్ని డాన్సులు ఎందుకు చేసిద్దబ్బా? భద్రా సినిమాలో మేరా జాస్మిన్ అంటది రవితేజ గారితో, నీకు తెలియదు కానీ నీలాంటి కోతే ఆడపిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి ఇష్టం కలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో తప్ప, ఉంటారేమో కాదు ఇప్పటివరకు లేదా? ఇప్పటివరకు అయితే అలాంటిదేం లేదండి. లేదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వి టాలీవుడ్కి ఇప్పుడు. అంటే నువ్వు ప్రదీప్ పేరు సుధీర్ పేరు చెప్పకు, నాకంటే ముందు ఉన్నవాళ్ళు కాబట్టి చూడాలి, ఏదో జరుగుద్దన్న చూసి చేసుకుందాం. చేసుకోండి అబ్బా, ఇది చెప్పలేకపోతే మీరు ఎలా చెప్తున్నారంటే మేము సంక్రాంతికి పోయాం మీరు సంక్రాంతికి పోయాం అబ్బా అన్నట్టు చెప్తున్నా. అదైతే నిజంగా ఖచ్చితంగా చెప్తున్నా, దేనికంటే 100 తలకాయ నొప్పులు ఉంటాయి అసలు అవన్నీ లేకుండా ప్రశాంతంగా స్కిట్లు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా. చాలా మంది ఇలాగే చెప్తారు చేసుకోండి అబ్బా అంటుంటారు. ఎందుకంటే నాకు లేని ఇంట్రెస్ట్ మీకేంటంటే మీరు ఒక్కరే అంత ప్రశాంతంగా ఉండాలా, మీకు అవ్వాలి కదా, మీకు తెలియాలి కదా ఇవన్నీ. ఎనీవే ఫెంటాస్టిక్, అది థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను అడగగానే కొంచెం నా మీద రెస్పెక్ట్ ప్రేమ మొత్తానికి వచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. నీతో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదో మీతో వచ్చే లక్షల కొద్ది వ్యూస్ కోసం కాదు, నీ విషయం చెప్పాలి, నీ జర్నీ చెప్పాలి. ఊరికే రాలేదు, ఎంతో కష్టపడి చదువుకొని టాలెంట్తో రాసుకొని చాలా కష్టపడితే ఇక్కడికి వచ్చాం, ఊరికే ఎవరు రాలేదని చెప్పాలని నా ఉద్దేశం. అందుకే మిమ్మల్ని పిలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఈ ఇంటర్వ్యూ చాలా చాలా హ్యాపీ ఇచ్చింది.
మీ ఇంటర్వ్యూస్ కూడా ఎందుకో ఒక స్పెషల్గా ఉంటాయి అన్న, ఎందుకు చూడాలనిపించేలా ఉంటాయి. కాసేపు ఏదన్నా పొరపాటున ఆ షార్ట్స్లో చూసుకుంటూ వెళ్తుంటే మీది వచ్చినప్పుడు ఎందుకో ఆగుతాం తెలియకుండా. ఏదో మీరు అడిగే క్వశ్చన్ వల్ల వాళ్ళు చెప్పే ఆన్సర్ వల్ల ఎక్కడో తెలియకుండా అది ఆగి చూస్తుంటాం. ఏ లేదు, ఎక్కడ బ్యాడ్ తమ్నెయిల్ ఉండదు. ఫస్ట్ బ్యాడ్ తమ్నెయిల్ ఉండదు. మీరు ఉన్నది ఉన్నట్టు దాన్ని ఏదో క్యాష్ చేసుకోవాలన్నట్టు చేయరు. మనస్ఫూర్తిగా ఒక విషయం అందరికీ చెప్తాను. చాలా నిజాయితీగా, ఇప్పుడు నువ్వు ఎంత నిజాయితీగా వచ్చావో నేను నిజంగా అంత నిజాయితీగా. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ నిన్ను అంత చూసేసాను కాబట్టి కొంచెం ఏమన్నా కొంచెం బాగా పొగుడుకున్నానేమో కానీ నా తమ్ముళ్ళలాగా నిజంగా కూడా అది కూడా హానెస్టే అంతే. ఎనివే చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగులో. ఇవాళ ఆదిత్య కొన్ని వందల విషయాలు, నాకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పాడు, కానీ నాకు చాలా తెలిసిన అవి మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఆది గారిని రమ్మన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.